మద్యానికి బానిసై వేధిస్తున్నాడని భర్తను భార్య హత్య చేసిన ఘటనను పోలీసులు ఛేదించారు. ఇక ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో ఈ నెల 3వ తేదీన ఈ సంఘటన చోటు చేసుకుంది. మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం మద్యానికి బానిసై వేధిస్తున్నాడని భర్తను భార్య హత్య చేసి హత్య తర్వాత భార్య భర్త అనారోగ్యంతో మృతి చెందాడని నమ్మించే ప్రయత్నం చేసినట్లుగా మీడియా సమావేశంలో డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి శుక్రవారం నిందితురాల్ని అదుపులోకి తీసుకోవడంతో పాటు రిమాండ్కు తరలిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే మర్డర్ కేసును సాధారణ మరణంగా మార్చే ప్రయత్నాన్ని అడ్డుకొని లోతుగా దర్యాప్తు చేసి ముద్దాయిని అరెస్టు చేసినందుకు సిఐ మల్లికార్జున, ఎస్ఐ నరసింహారావు మరియు సిబ్బందిని డీఎస్పీ నాగరాజు అభినందించారు. సో మొన్న 3వ తారీఖున సుమారు 6 గంటలకి రిజ్వానా అనే ఒక మహిళ వాళ్ళ ఇంట్లో తన భర్త అయిన షేక్ బియ్యం గారి ఒలి అనే అతని ఒక తెల్లని టవల్తోటే ఎనుగులాట్లో అతను బాగా తాగిడేటప్పుడు గొంతుకు ఉరి బిగించి బలంగా లాగడం వల్ల అతను యాక్చువల్లీ చనిపోయాడు. సో ఆమె ఏం చేసిందంటే చనిపోయాడని తెలియదు అంటే తెలిసినా కానీ సో అది ఏం చేయాలో లోకానికి ఎలా చెప్పాలో విదితం కాక మళ్ళీ అతనికి ఏదో బాగలేనట్టుగా వచ్చిన క్రియేట్ చేసి అతను గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారు 8 గంటలకు తీసుకెళ్ళడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ కూడా ఈ స్ట్రాంగులేషన్ ఇంజరీస్ అనేవి ఐడెంటిఫై చేసుకుని ఇదేదో హెల్త్ బాగలేకుండా వచ్చి చనిపోయినట్టుగా ఏదో తేడా అనిపిస్తుంది అనేది ఒక చిన్న ఎక్స్ప్రెషన్ అయితే వచ్చింది. తర్వాత కొంత సమాచారం కూడా మేము తీసుకొని సో ఆ పక్క రోజున